హాయ్ నమస్తే. ఏం చదువుతాయి వాళ్ళ ఇప్పటి వరకు మనం తెలుసుకుంది ఏంటంటే డెమోక్రసీ అనే దానికి 4 పిల్లర్స్ ఉంటాయి. ఆ 4 పిల్లర్స్ చాలా ఇంపార్టెంట్. ఆ 4 పిల్లర్స్ లో ఏ మాత్రం డిస్టర్బెన్స్ వచ్చినా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఈ 4 పిల్లర్స్ ఏంటంటే జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, మీడియా. ఈ 4 అవుతున్నాయి 4 పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ అంటారు. సో ఈ పిల్లర్స్ స్తంభాలని కూడా మనం అనుకుంటాం తెలుగులో. సో ఈ స్తంభాల్లో ఒక స్తంభం ఏదైతే ఉందో లెజిస్లేచర్, దాని గురించి మనం చదువుతాం. ఓకేనా? ఈ లెజిస్లేచర్ ఏదైతే ఉందో ఈ లెజిస్లేచర్ గురించి మనం డీటెయిల్ గా చూస్తాం. ఈ లెజిస్లేచర్ 3 పార్ట్స్ లో డివైడ్ అయి ఉంది. చాలా నేషన్స్ లో అంటే చాలా కంట్రీస్ లోన స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అని 2 పార్ట్స్ లోనే డివైడ్ అయి ఉంటది. కానీ మన దేశంలో అంటే ఇండియాలో 3 పార్ట్స్ గా డివైడ్ అయి ఉంది. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్, సెకండ్ అవుతుంది స్టేట్ గవర్నమెంట్, థర్డ్ అవుతుంది లోకల్ గవర్నమెంట్ అని అంటారు. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ లెజిస్లేచర్ లో పార్లమెంట్ ప్రకారం ఉంటది. ఏంటవుతుందండి? పార్లమెంట్ ఏంటంటే పార్లమెంట్ 2 పార్ట్స్. ఏంటంటే పార్లమెంట్ లో 2 ఇల్లులు ఉన్నాయి. 2 హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అంటారు. ఆ 2 హౌసెస్ ఏంటంటే ఆ 2 హౌసెస్ అవుతున్నాయి లోక్సభ, రాజ్యసభ. అయితే ఈ లోక్సభ ఏదైతే ఉందో ది లోవర్ హౌస్ కూడా అంటారు, రాజ్యసభని అప్పర్ హౌస్ అంటారు. అలాగే స్టేట్ గవర్నమెంట్ కి వచ్చేటప్పటికి స్టేట్ గవర్నమెంట్ లో కూడా రెండు ఇల్లు ఉన్నాయి, లేదంటే 2 హౌసెస్ ఉన్నాయి. ఆ హౌసెస్ ఏమంటారు? ఒకటి అవుతుంది విధాన్ సభ, ఇంకోటి అవుతుంది విధాన్ పరిషత్. ఈ విధాన్ సభ ఏదైతే ఉందో విధాన్ సభ అన్ని స్టేట్స్ లో ఉంటుందండి, కానీ విధాన్ పరిషత్ ఏదైతే ఉందో అది అన్ని స్టేట్స్ లో లేదు. ఇది కొన్ని స్టేట్స్ లో మాత్రమే ఉంది. సో మనం విధాన్ సభనే ఇంపార్టెన్స్ ఎక్కువగా ఇస్తాం. ఇంకోటి లోకల్ గవర్నెన్స్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మన టోటల్ స్టేట్ ఏదైతే ఉందో టోటల్ స్టేట్ లో ఎన్నైతే డెవలప్డ్ ఏరియాస్ ఉన్నాయో మన సిటీస్ లాగా, టౌన్ లాగా, చిన్న దీనిలాగా వస్తున్నాయి అన్నమాట. కొంచెం డెవలప్డ్ ఏరియాస్ ని మనము అర్బన్ ఏరియా అని అంటాం. అలాగే అండర్ డెవలప్డ్ లేదంటే పల్లెటూరు లాంటి ఊర్లన్నీ కలిపేసి రూరల్ ఏరియా అని అంటారు. సో ఈ రూరల్ ఏరియా ఇంకా అర్బన్ ఏరియా వచ్చేటప్పటికి అర్బన్ లో అన్నిటికంటే పెద్దది అవుతుంది మున్సిపల్ కార్పొరేషన్ అంటారు. పెద్ద సిటీస్ కి మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుంది. అలాగే మీడియం సిటీస్ కి మున్సిపాలిటీ ఉంటుంది. అలాగే దాని కింద వస్తుంది NAC, నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్. ఏంటండి? నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్, మున్సిపాలిటీ, ఇంకోటి అవుతుంది మున్సిపల్ కార్పొరేషన్. ఇంకేంటండి మన రూరల్ లో చూద్దాం. ఇప్పుడు రూరల్ లో ఏంటుందో రూరల్ లో కూడా 3 ఉన్నాయి. ఏంటున్నాయండి? మొదటిది గ్రామ పంచాయత్, పంచాయత్ సమితి, థర్డ్ అవుతుంది జిల్లా పరిషత్. ఈ 3 లెవెల్స్ లోన రూరల్ లో కూడా ఉంది, 3 లెవెల్స్ మన అర్బన్ లో కూడా ఉన్నాయి. సో మన టోటల్ ఏదైతే ఉందో లెజిస్లేచర్ లో వీళ్ళందరూ కలిసి వస్తారండి. ఇప్పుడు మనం లోక్సభ ఏదైతే ఉందో దాని గురించి అర్థం చేసుకుందాం. అసలు లోక్సభని ఎలా వస్తారు మనుషులు? అసలు లోక్సభ అంటే ఏంటి? లోక్ అంటే ప్రజలు ఎన్నుకునే ప్రజాతంత్రంలో ప్రజలు ఎవరినైతే ఎన్నుకుంటారో అతనే వచ్చి లోక్సభలో కూర్చుంటారు. లోక్ అంటే పీపుల్ అన్నమాట, మనుషులు మనం ఎలక్ట్ చేసుకుంటాం కాబట్టి దీన్ని లోక్ సభ అని కూడా అంటారు. ఏంటంటారండి? లోక్ సభ అని కూడా అంటారు. ఇంకోటి ఏంటండి? దీన్ని లోవర్ హౌస్ అని కూడా అంటారు. ఇప్పుడు ఇక్కడికి ఎలా ఎలక్ట్ అయ్యి వస్తున్నారు అనేది మాక్సిమం డౌట్ అన్నమాట. సో ఇక్కడికి ఎలా ఎలక్ట్ అయ్యి వస్తున్నామండి? మనం టోటల్ ఇండియా పాపులేషన్ ఒకవేళ మనది 100 crore అనుకోండి. యూజువలీ మనం అనుకుంటాం కదా కాన్స్టిట్యుయెన్సీ అంటే ఒక ఏరియా, అలా ఇంత పెద్ద ఏరియా, అంత చిన్న ఏరియా, ఈ ఏరియాకి ఒక ఎమ్మెల్యే అలాగ అనుకుంటాం. కానీ ఒక పాపులేషన్ కి బట్టి ఒక MP అన్నమాట. సో ఒక MP అంటే ఎవరు? మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఈ 2 లోక్సభ మెంబర్ గాని రాజ్యసభ మెంబర్ గాని వీళ్ళిద్దరూ మెంబర్ ఆఫ్ పార్లమెంటే. కానీ ఇప్పుడు మనం చదువుతుంది లోక్సభలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎవరు, ఎలా వస్తారు? లోక్సభ ఏదైతే ఉందో అది ఇండియా టోటల్ కంట్రీని మనం చిన్న భాగాలుగా డివైడ్ చేస్తాం. మరి చూడండి, మొత్తం ఏదైతే ఉందో ఇది పెద్ద స్క్వేర్. ఈ స్క్వేర్ ని మనం ఇది మొత్తం ఇండియా అనుకోండి. ఈ ఇండియాని మనం చిన్న పార్ట్స్ గా డివైడ్ చేస్తాం. ఈ పార్ట్స్ లో ఒక్కొక్క పార్ట్ నుంచి ఒక్కొక్క మనిషి ఎన్నికల్లో గెలిచి వస్తారనమాట. ఎన్నికల్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళే ఎంపీగా వచ్చి మా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళ కోసం డెసిషన్స్ తీసుకుంటారు. మనం ఇంకా డీటెయిల్ అర్థం చేసుకోవడానికి ఏం చేద్దాం? మనం అనుకుందాం మన ఇండియా పాపులేషన్ ఏదైతే ఉందో అది 100 crore అనుకుందాం. ఎంత అనుకుందాం? 100 crores. మన ఇండియా పాపులేషన్ 100 crores, మన దగ్గర 500 ఎంపీలు ఉన్నారు అనుకుందాం. యాక్చువల్గా అయితే 543 ఎంపీస్ ఉన్నారు. మాక్సిమం మనం 550 ఎంపీస్ ఉంచగలం. అందులో 530 మంది స్టేట్స్ నుంచి వస్తారు, 20 మనకి యూనియన్ టెరిటరీస్ నుంచి వస్తారు.
కానీ మనం ఎగ్జాంపుల్ గురించి మాత్రమే మనం 100 crore మన పాపులేషన్ అనుకుందాం, ఇంకా ఎంపీలు మనం 500 అనుకుందాం. సో డివైడ్ చేసేయండి పాపులేషన్ ప్రకారం. 100 crore ని 500 డివైడ్ చేస్తే మనకి 20 lakhs వస్తుంది. ఎంత వస్తుందండి? 20 lakhs. అంటే ఒక 20 lakhs పాపులేషన్ కి ఒక ఎంపీ మాత్రమే ఉన్నాడు. 20 lakh పాపులేషన్ కి ఒక ఎంపీ మాత్రమే ఉన్నాడు. సో 20 lakh మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎలక్షన్స్ లోన ఒక మనిషికి ఎన్నుకుంటారు అనమాట. 4-5 క్యాండిడేట్స్ ఉండొచ్చు. ఎలక్షన్స్ లో నించునే వాళ్ళని క్యాండిడేట్స్ అంటారు, కానీ గెలిచే వాళ్ళనే ఎంపీ అని అంటారు. ఎవరైతే గెలుస్తారో ఎలక్షన్స్ లోన ఒక కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఒక మనిషి వస్తారు, అలాగే డిఫరెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి డిఫరెంట్ మనుషులు వస్తారు. సో ఈ 500 మంది ఎంపీలు గెలిచాక ఒక సభ అంటే ఒక మీటింగ్ లో కూర్చుంటారు. వాళ్ళ ఏ ఏరియాకి బిలాంగ్ చేస్తున్నారో ఆ ఏరియాలో ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ ఎలా సార్ట్ అవుట్ చేయాలి, మన దేశ అభివృద్ధి ఎలా చెందుతుంది, మన దేశంలో ఏ పథకాలు ఉండాలి, ఏ స్కీములు మన దేశాన్ని ముందుకు నడిపిస్తాయి, ఎడ్యుకేషన్ మీద మనం ఫోకస్ చేయాలా, జీడిపి మీద ఫోకస్ చేయాలా, దేని మీద ఫోకస్ చేయాలనేది కూడా ఈ 500 మంది మన కోసం డెసిషన్ తీసుకుంటారు. మీకు అనిపించవచ్చు సార్ డెమోక్రసీ అంటే మనందరం డెసిషన్ తీసుకోవాలి కదా సార్, మన కోసం డెసిషన్ తీసుకోవాలి కదా సార్, మరి వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారని. చూడండి 140 కోట్ల ఉన్నారు మనం, 140 కోట్ల మంది ఉన్నాం మనం. 140 కోట్ల మందిని ఒకేసారి ఒక దగ్గర కూర్చొని పెట్టుకుని మనం డెసిషన్స్ తీసుకోలేం కదా. రోజు వాట్సాప్ లో పోల్ తీసుకుంటామా ఏంట, ఇది చెప్పండి ఏ డెసిషన్ తీసుకుందాం అని. అది చాలా ప్రాక్టికల్, అది ఫీజిబుల్ కాదు. అందుకే మనం మన పర్టికులర్ ఏరియా మన కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఒక పర్టికులర్ క్యాండిడేట్ ని ఎలెక్ట్ చేసి పంపిస్తాం. అతను మన మంచి కోసం, మన దేశ అభివృద్ధి కోసం ముందుగా ఏ డెసిషన్స్ తీసుకోవాలో మన తరపున తీసుకుంటారు అన్నమాట ఆ డెసిషన్స్. సో దాన్నే మనము వీళ్ళది ఏదైతే గ్రూప్ ఉందో వాళ్ళు ఎక్కడైతే కూర్చొని మీటింగ్ చేస్తారో సభ, ఆ సభనే లోక్సభ అని కూడా అంటారు. నాకు ఆశిస్తున్నాను మీకు అర్థమైంటుందని. చాలా ధన్యవాదాలు.